నమస్తే B10 న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్. బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కె లక్ష్మణ్ ప్రెస్ మీట్. తెలంగాణ బీజేపీ. మెదక్ జిల్లాలోని ఏడుపాయల వనదుర్గ భవానీ ఆలయం జల దిగ్బంధంలో చిక్కుకుంది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్స్ టెక్నాలజీ ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ప్రజాకవి శ్రీ కాళోజీ నారాయణరావు జయంతి వేడుకలు తెలంగాణ భవన్. బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కె లక్ష్మణ్ ప్రెస్ మీట్. తెలంగాణ బీజేపీ. కాంగ్రెస్ అసమర్థన పాలన, ముఖ్యమంత్రి మంత్రులు ఢిల్లీ పర్యటన తప్పితే తెలంగాణ ప్రజలకు ఒరగబెడుతుంది ఏమీ లేదు. పూర్తిగా ఢిల్లీకి మరి వాళ్ళ గులాములుగా మారి అవినీతి, ఏటీఎం తెలంగాణ ఢిల్లీకి మారుతూ ప్రజా సమస్యలన్నీ కూడా పడకేసి, ఒకవైపు వర్షాలు, వరదలు, మరోవైపు ప్రజా వైద్యం అనేది పూర్తిగా ఇవాళ పడకేసి, గురుకులాల్లో కూడా విద్యార్థుల మరణాలు రోజు రోజుకు పెరిగిపోవడం, గురుకులాలన్నిటి కూడా నిర్వీర్యం చేశారు. పేద విద్యార్థులు చదువుకునేటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ కనీసం అక్కడ మౌలిక సదుపాయాలు లేకుండా దారుణమైన పరిస్థితిలో విద్యార్థుల మరణ మృదంగాలు ప్రభుత్వానికి పట్టినట్టుగా లేదు, చీమ కుట్టినట్టుగా కూడా లేదు. కేవలం రోజువారీగా పత్రికల్లో వార్తల కోసం హైడ్రా పేరుతో చర్చకు తెరలేపుతూ ఈ 6 గ్యారంటీలు, ఈ హామీలన్నీ కూడా తమ వైఫల్యాల నుంచి కప్పిపుచ్చుకోవడానికి, శాంతి భద్రతల సమస్య నుంచి పక్కతో పట్టించడానికి ఇంతవరకు ఒక జీవో ద్వారానే హైడ్రా కార్యక్రమాలు కొనసాగించడం, చట్టం చేయకుండా ఈరోజు ఇష్టానుసారంగా దానిలో కూడా రోజుకొక మార్పుతో ప్రజలను భ్రమింపజేస్తూ ఉన్నాం. ప్రజలు నిజంగా మొదటి 2 రోజులు చూస్తే ఈ హైడ్రా చర్యలతో ఆక్రమించుకున్నటువంటి చెరువులన్నీ కూడా తొలగిపోతాయని, ఈ హైదరాబాదు భాగ్యనగరం వరదల ముప్పు నుంచి తప్పుతుందని చెప్పి ఎంతో ఆశపడ్డ ప్రజానికానికి గంటల తరబడి చిన్నపాటి వర్షం వస్తే ట్రాఫిక్ జాములు, మోకాల్లోతు నీళ్లు, ప్రజలు పడుతున్నటువంటి బాధలు వర్ణనాతీతం. చాలా ప్రాంతాల్లో మొదటి అంతస్తులోకి నీరు చేరిందని, కొన్ని ప్రాంతాల్లో పడవల్లో పయనించే దుస్థితి వచ్చినప్పటికీ కూడా కేవలం ఈ యొక్క డైవర్ట్ పాలిటిక్స్తో పబ్బం గడుపుకోవడం తప్పితే కాంగ్రెస్ ఈ 9 మాసాల్లో చేసింది ఏమీ లేదని ప్రజలు బేజారైపోతూ ఉన్నారు. ఒకవైపు అంటురోగాలు, వైరల్ ఫీవర్సు, ఎక్కడ చూసినా ఆసుపత్రులన్నీ కూడా, ప్రైవేట్ ఆసుపత్రులన్నీ కూడా కిటకిటలాడుతూ ఉన్నాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో డాక్టర్ల కొరత, సిబ్బంది కొరత, దయనీయమైన పరిస్థితి, శిథిలావస్థలో కొన్ని ఆసుపత్రులు. కేవలం ఫీవర్ సర్వే పేరు మీద ఆ పేపర్లో కొన్ని సర్వేలు చేసినట్టుగా కాకి లెక్కలు చూపించి డెంగ్యూ కేసులు లేదా మరణాలే లేవన్నట్టుగా ఆ రకంగా ప్రజలను తప్పుతో పట్టించే విధంగా వైద్యానికి సంబంధించినటువంటి చర్యలు తీసుకోవడం పక్కన పెట్టేసి ఎంతసేపు కూడా ఎదురు దాడి. ఈ కాంగ్రెస్, బీఆర్ఎస్ రోజువారీగా ఆరోపణలు, ప్రత్యారోపణలు, పత్రికల్లో వార్తల కోసము వారు పోటీ పడుతున్నారు తప్పితే గతంలో బీఆర్ఎస్
వైఫల్యం చెందిందనే హామీల నుంచి ప్రజలను విస్మరించిందని చెప్పి కాంగ్రెస్ చేతి గుర్తు కోటేస్తే ఇవాళ ప్రజలకు వాతలు కోతలు తప్పితే ఒరిగిందేమీ లేదని చెప్పి వాపోతున్నాం. 6,000 పైగా డెంగ్యూ వ్యాధిన పడి అవస్థలు పడుతూ ఉంటే కనీసం అక్కడ హెల్త్ సెంటర్స్ కానీ దోమల నివారణకు కూడా చర్యలు తీసుకునే పరిస్థితి ఇవాళ. ఫాగింగ్ లేదు, ఎవరికి వాళ్ళుగా మంత్రులు పోటీపడి ప్రకటనలు లేదా ఇవాళ పత్రికల్లో ప్రచారం కోసం చేపట్టిన ఆర్భాటాలే తప్పితే ప్రభుత్వం నిర్దిష్టంగా అటు ప్రజా వైద్యం పట్ల కానీ లేదా విద్యా వ్యవస్థ పట్ల కానివ్వండి అభివృద్ధి అనేది కనీసం మచ్చుక కూడా లేకుండా గ్యారంటీల పేరు మీద హామీలు ఇచ్చి ఏ రకంగా ఇవాళ అలవిగాని హామీలు, ఒక్క మహాలక్ష్మి పథకం కూడా ఇవాళ నవ్వుల పాలైపోయింది. పెరుగుతున్న రద్దీకి అనుగుణంగా కూడా ఇవాళ బస్సులు సమకూర్చకుండా పైపెచ్చు మహిళలు పెద్ద ఎత్తున మరి బస్సుల్లో వస్తున్నారని చెప్పి బస్సుల సంఖ్య కూడా కుదించినట్టు ఉదంతాలు. అందుకని ఇవాళ వ్యవసాయం అయితే పూర్తిగా సంక్షోభంలో కూరుకుపోయింది. ఒకవైపేమో అతివృష్టి, మరోవైపేమో ఇవాళ కాంగ్రెస్ పాలన రైతుల పాలిట భస్మాసుర హస్తంగా మారిపోయింది. రుణమాఫీ కాక, రైతు బంధు రాక ఇవాళ రైతులు ఆగమ్య గోచరం. మరి ఇవాళ ప్రచారం కోసం ఎంతైతే రుణమాఫీ మీద ఖర్చు పెట్టారో సగం మంది రైతులకు కూడా ఇవాళ మాఫీ కాకపోవడం, 31,000 కోట్లు మాఫీ చేస్తామని చెప్పి ఏ రకంగా ఇవాళ మోసం చేశారో ప్రజలు గ్రహిస్తూ ఉన్నారు. దాదాపు ఈ 9 మాసాల పాలలో 450 పైగా రైతులు ఆత్మహత్య చేసుకోవడం అంటే ఇంత దారుణమైన పరిస్థితి. భారీ వర్షాలు కురుస్తుండటంతో మెదక్ జిల్లాలోని ఏడుపాయల వనదుర్గ భవాని ఆలయం జల దిగ్బంధంలో చిక్కుకుంది. అమ్మవారి ఆలయం చుట్టూ మంజీరా నది ఉగ్రరూపం దాల్చింది. ఇక అమ్మవారి పాదాలను తాకుతూ 7 పాయలుగా చీలిపోయే ఆలయం ఎదుట పరవళ్లు తొక్కుతోంది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్స్ టెక్నాలజీ ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజాకవి శ్రీ కాళోజీ నారాయణరావు జయంతి వేడుకలు తెలంగాణ భవన్. మీడియా మిత్రులకు, తెలంగాణ సోదరి సోదరులకు
కాళోజీ గారి జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలతో అభినందనలు. స్ఫూర్తిదాయకంగా ఉండే ఈ అంశాన్ని మరింత ముందుకు తీసుకెళ్ళడానికి ఒక అవకాశంగా భావిస్తాను. ముఖ్యంగా అన్యాయానికి ఎదురుతిరగడం, సమానత్వం కోసం పోరాటం చేయడం, ఎక్స్‌ప్లాయిటేషన్స్ తర్వాత దీన్ని అరికట్టడానికి గలం విప్పడమే కాకుండా కలంతో ప్రజల్లోకి వెళ్ళడమే కాకుండా అందరికంటే ముందుగా తెలంగాణ నాదం వారిదని చెప్పడానికి ఏమాత్రం ఆశ్చర్యంగానే వేరే కానీ లేదు అనేది చాలా స్పష్టంగా చెప్పాలి. అదే పుట్టుకనేది, చావునేది, బ్రతుకంతా దేశానిది. అటువంటప్పుడు దేశం, సమాజం, ప్రాంతం అందరినీ ఒకలా చూడడానికి చేసే ప్రయత్నంలో అన్యాయాన్ని ఎదుర్కొంటామని గలం విప్పిన పెద్ద మనిషి కాళోజీ నారాయణ. చాలా తెలంగాణ భాషకు, మాటకు, వాదానికి ప్రతిరూపంగా చరిత్రలో నిలిచిపోయినటువంటి వ్యక్తి కాళోజీ నారాయణ. అదృష్టం ఏమిటంటే 1959 నుంచి 62, 63 వరకు నేను వారితో కలిసి చర్చించే అవకాశం ఒక హై స్కూల్ పిల్లవాడిగా. ఎందుకంటే మిత్రమండలి అనే ఒక సంస్థను స్థాపించి దాంట్లో మీకు తెలుసు వరవరరావు గారు, అంపశయ్య నవీన్ గారు, తర్వాత తిరుపతి రెడ్డి గారు, నేను వాళ్ళంతా కాలేజీ లెక్చరర్స్ కానీ స్టూడెంట్స్ కానీ అయితే నన్ను ఒక్కనే హై స్కూల్ స్టూడెంట్ వాళ్ళతో కలిసి ప్రతి నెల 2వ శనివారం సెంట్రల్ లైబ్రరీలో ఓ కవితను, ఓ సామాజిక కోణాన్ని, సబ్జెక్టును, మరి ఒక లిటరరీ అంశాన్ని ఏదో ఒకటి తీసుకొని చర్చించి సుదీర్ఘంగా సమాజ స్ఫూర్తికి, సమాజ చైతన్యానికి అంకురార్పణ చేసిన దాంట్లో కాళోజీ నారాయణరావు గారు మాకు మా వ్యక్తిగత జీవితాల్లో చిరస్మరణీయుడుగా మిగిలిపోతాడు. ఆ అవకాశం నాకు దొరకడం చాలా అదృష్టవంతుడిగా భావిస్తున్నాను. ఈరోజు తెలంగాణ, అందుకే కేసీఆర్ గారు ఈ తెలంగాణ ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా చేసిన 3, ఒకటి కళాక్షేత్రాన్ని పూర్తి చేయడం, రెండవది వారి పేరున మరి అవార్డు, మూడవది హెల్త్ యూనివర్సిటీ పేరు, 4వది తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా ప్రకటించడం. ఇది చారిత్రాత్మకం. ఇది తెలంగాణ నాదానికి తన వంతు చర్యగా, మనవంతు చర్యగా తెలంగాణ ప్రజల తరఫున కేసీఆర్ గారు ఇది చేయడం, ఇది చారిత్రక సత్యం. ధన్యవాదాలు. అన్యాయాన్ని ఎదిరిస్తే నా గొడవకు సంతృప్తి, అన్యాయం అంతరిస్తే నా గొడవకు ముక్తి ప్రాప్తి, అన్యాయాన్ని ఎదిరించినోడు నాకు ఆరాధ్యుడు అని ప్రకటించినటువంటి ప్రజాకవి కాళోజీ నారాయణరావు. ప్రజా హృదయ ఘోషను నా గొడవగా వినిపించాడు ఆయన. సమాజంలో ఉన్నటువంటి వ్యత్యాసాలు, అంతరాలు, అవి సామాజిక అంతరాలు, ఆర్థికపరమైనటువంటి అంతరాలు, అన్నిటికీ మించి భయంకరమైన నియంతృత్వం, ఆధిపత్యం, ఇవి సృష్టిస్తున్నటువంటి విలయం, విషాదం, వాటిని చూసి కరిగిపోయిన ఆయన హృదయ ప్రకంపన కవిత్వంగా వెలువడింది. అది నా గొడవ. నా గొడవ చదివితే తెలంగాణ చరిత్రను చదవటం. అందుకే కాళోజీ అంటే ఒక వ్యక్తి కాదు, ఒక వ్యక్తి చరిత్ర కాదు, తెలంగాణ చరిత్ర అంతా కూడా కాళోజీ చరిత్ర. వరవరరావు గారు ఒక గొప్ప మాట అన్నారు, మనం వరంగల్కు వెళితే చూడవలసినవి 2, ఒకటి 1000 స్తంభాల గుడి, 2 కాళోజీ నారాయణరావు అన్నాడు ఆయన. ఇద్దరు చరిత్రకు సాక్షులు. ప్రాచీన చరిత్రకు సాక్ష్యం 1000 స్తంభాల గుడి అయితే, ఆధునిక చరిత్రలో ప్రజా చైతన్యానికి, ధిక్కారానికి సంకేతంగా నిలిచినవాడు కాళోజీ నారాయణరావు. అక్షర రూపం దాల్చిన ఒక్క సిరాచుక్క 1,00,000 మెదళ్లకు కదలిక అన్నాడు ఆయన. నేను ఎందుకు కవిత్వం రాస్తున్నాను అని అంటే అది నా పొలిటికల్ స్టేట్మెంట్ అని చెప్పాడు ఆయన. నేను కవిత్వం అన్నది కేవలం ఏదో పండితుల్ని అలరించడానికో లేదా కళా విలువల్ని ప్రదర్శించడానికో, నా ప్రతిభను చాటుకోవడానికో నేను కవిత్వం రాయడం లేదు. అది ప్రజల హృదయాల్ని కదిలించడానికి, పాలకుల్ని ప్రశ్నించడానికి, ఒక పొలిటికల్ స్టేట్మెంట్ లాగా, ఒక ధిక్కారంగా నేను కవిత్వాన్ని వెలువరుస్తున్నా అన్నాడు. ఎప్పుడు భాగవతంలోంచి ఒక ఉదాహరణ చెప్పేది కాళోజీ.
హిరణ్యకశిపుడు లోకానికంతటికి రాజైనా అందరూ ఆయనకు దాసులైనా ఒక చంటి పిల్లవాడు ప్రహ్లాదుడు తన కొడుకే చెప్పిన మాట వినకుంటే ఆయన పీక నొక్కే ప్రయత్నం చేశాడు. కనుక ఎదిరించిన వాడి ప్రశ్నించేవాడి పీక నొక్కే సిద్ధాంతం ఏదైతే ఉందో ఆ హింసకు ఆ ఆధిపత్యానికి నేను వ్యతిరేకం. అటువంటప్పుడు ఒకవేళ ఆ హింసకు వ్యతిరేకంగా ప్రతిహింస కనుక సమాజంలో చెలరేగితే గాంధీవాదినైన నేను ప్రతిహింసను కూడా సమర్థిస్తాను. ఎందుకంటే పిరికితనం కంటే హింస గొప్పదని నమ్ముతానని చెప్పి గాంధీ చెప్పిన దాన్నే కాళోజీ చెప్పేవాడు. కాళోజీ ఏ ఇజానికి కట్టుబడ్డవాడు కాదు. ఆయన నానా ఇజాల అడుగున పడి కాన్పించేది నా ఇజమే అని అన్నాడు ఆయన. కనుక ఆయన ఒక కామన్ సెన్స్తో ఒక మానవ జీవన సారాన్ని ఒక తత్వంగా విపులీకరిస్తూ అదే తన తాత్విక చింతనగా ఒక అద్భుతమైనటువంటి చైతన్యాన్ని ముఖ్యంగా నిజాం పరిపాలన కాలంలో ఒక సంక్లిష్టమైన భూస్వామ్య సందర్భంలో పౌర హక్కుల కోసం ఎలుగెత్తాడు. ఎమర్జెన్సీ సమయంలో పౌర హక్కుల కోసం ఎలుగెత్తినటువంటి వాడు కాళోజీ. ఆ తర్వాత ప్రతి సందర్భంలోనూ కూడా ప్రజల హక్కుల కోసం ఆయన వివిధ పద్ధతులలో పోరాడాడు. ఇక తెలంగాణ ఉద్యమానికి సంబంధించి అయితే 56లో సమైక్యవాదిగా ఉన్నటువంటి కాళోజీ ఒక 4 ఏళ్లు తిరిగేసరికి ఉమ్మడి రాష్ట్రంలో ఆయన తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర అవసరాన్ని గురించి కవిత్వం చెప్పాడు. ఎవరనుకున్నారు ఇట్లవునని, ఎవరనుకున్నారు ఇట్లవునని, అన్నలు ఒప్పందాలకు సున్నా చుట్టేస్తారని, తమ్ముళ్లను నలుగురిలో భజీతపాలు చేస్తారని, ఎవరనుకున్నారు ఇట్లవునని అని కవిత్వం రాసిండు ఆయన. కడుపులోన చిచ్చు పెట్టి కళ్ళు తుడువ వస్తారని అన్నాడు. ఒకవైపు కడుపులో ప్రత్యక్ష ప్రసారం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేతలు ప్రెస్ మీట్. వాళ్ళు అందరూ కూడా ఎవరు ఉంటారంటే వాళ్ళు పట్టా వాళ్ళు ఉంటారు. వాళ్ళు పట్టాదారులు, ఇల్లీగల్ ఎంక్రోచ్మెంట్ గారు వాళ్ళు పట్టాదారులు. ఈ పట్టాదారులకు సంబంధించినటువంటి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అంటే ఎఫ్టీఎల్లో బఫర్ జోన్లో ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ ఉండొద్దు కాబట్టి అది ఒకవేళ కన్స్ట్రక్షన్ ఇల్లీగల్గా చేస్తే దాన్ని గులగొట్టడానికి సంబంధించిందనే ప్రశ్నలో చెప్పలే ఆయన. అంటే దాని అర్థమైంది, ఎవరైతే ఫామ్ హౌజులు లేకపోతే రేవంత్ రెడ్డి సోదరుని ఇల్లు కట్టినటువంటి ఆ ఏరియా అవన్నీ కూడా ఇంకా కులగొట్టాలని అర్థం అన్నట్టు. ఇప్పుడు ఆయన నేను ఇచ్చినటువంటి ప్రెస్ నోట్ బట్టి అర్థమైనటువంటి విషయం. అసలు ఈ విషయం ఏంటంటే ఈ చెరువుల ప్రొటెక్షన్కు సంబంధించి బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ ఏర్పాటు తర్వాత మొదటిసారి వచ్చినప్పుడే ఒక ఎన్జిఓ ఆర్గనైజేషను, లేక్స్ ప్రొటెక్షన్ ఆర్గనైజేషన్ సమ్మేదో ఆర్గనైజేషను గ్రీన్ ట్రిబ్యునల్లా ఈ చెరువులకు సంబంధించినటువంటి ఈ ఎఫ్టీఎల్ పరిధిని కానివ్వండి దీన్ని కానివ్వండి నిర్ధారించి వాటిని రక్షించేటువంటి ప్రయత్నం చేయమని చెప్పేసి గ్రీన్ ట్రిబ్యునల్ వేసింది. సరే, గ్రీన్ ట్రిబ్యునల్ తదనంతర కాలంలో సుప్రీంకోర్టులో మర్జీ సుప్రీంకోర్టులో ఉంటుంది. ఆ గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి డైరెక్షన్స్ మేరకు ఆ రోజు హైకోర్టు చీఫ్ జస్టిస్ కమిటీగా ఆయన చైర్పర్సన్ ఉండి మెంబర్స్ని పెట్టుకొని ఈ అన్ని చెరువుల యొక్క ఎఫ్టీఎల్ పరిధిని నిర్ధారిస్తే బాగుంటుందని చెప్పేసి ఒక డైరెక్షన్ గవర్నమెంట్కి ఇచ్చాడు. వాస్తవానికి ఇన్ని సంవత్సరాలల్లా ఎఫ్టీఎల్ అనేటువంటిది అధికారికంగా గెజిట్ ద్వారా కానీ నిర్ధారించబడలేదు. ఈ రోజు వరకు నేను చెప్పేది అయితే అప్పుడు ఈ ఎఫ్టీఎల్ అనే కాన్సెప్టే బాగా పరిగణలోకి వచ్చింది ఎప్పుడంటే దాదాపు 2010, 2014 తర్వాతనే బాగా పరిగణలోకి వచ్చింది. అసలు మానవ జీవన విధానం మొదలైనప్పుడు నీళ్ళ పక్కనే కదా స్టార్ట్ అయింది, జీవితాలు స్టార్ట్ అయింది నీళ్ళ పక్క పొంటి నదుల పక్కనే కదా అంత జీవనం స్టార్ట్ అయింది, మనిషి పుట్టుక స్టార్ట్ అయింది అక్కడి నుంచి కదా. సింధు నాగరికత ఎందుకు వస్తుంది మనకు? దాని తర్వాత ఎఫ్టీఎల్ పరిధికి సంబంధించినటువంటి అంశం వచ్చినప్పుడు ఇది ఎఫ్టీఎల్ పరిధి అని చెప్పేసి 1931లో ఎఫ్టీఎల్ పరిధిలో గ్రామానికి సంబంధించినటువంటి మ్యాప్ల ప్రకారంగా నిర్ధారణ చేయబడి ఉన్నది. బట్ గవర్నమెంట్లు వచ్చిన తర్వాత గెజిట్ నోటిఫికేషన్ ద్వారా అవి స్టాచ్యుటరీగా నిర్ధారించబడలేదు. దాన్ని బేస్ చేసుకొని లేట్ ప్రొటెక్షన్ కావాలని చెప్పేసి గ్రీన్ ట్రిబ్యునల్ వేస్తే గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు అంటే డైరెక్షన్ మేరకు సూచన మేరకు హైకోర్టు ఇచ్చినటువంటి డైరెక్షన్స్ మేరకు ఆ రోజు తెలంగాణ ప్రభుత్వం దాదాపు హెచ్ఎండిఏ పరిధిలో ఉన్నటువంటి వాటిలో 2569 చెరువులకు ప్రిలిమినరీ నోటిఫికేషన్ ఇచ్చింది. వాటి యొక్క ఎఫ్టీఎల్ పరిధిని నిర్ధారణ చేయండి అని. ఎఫ్టీఎల్ పరిధులు కూడా గతంలో మారుతుండే, ఒకసారి ఒకలాగా చెప్తుండే అధికారులు. కాబట్టి అట్లా కాదు, ఒక స్టాట్యుటరీగా దీని ఒక నిర్ధారణ చేయాలి. అప్పుడు దానికి పక్కా ఎఫ్టీఎల్ పరిధికి ఇదే అని నిర్ధారించబడితే దాని నుంచి బఫర్ జోన్ ఎంతనో తెలిస్తే
కన్స్ట్రక్షన్స్ కూడా అభ్యంతరాలు రావు అనేటువంటిది ఆలోచన. 2569 చెరువులకు ప్రిలిమినరీ నోటిఫికేషన్ ఇస్తే ఈ రోజు వరకు కేవలం 264 చెరువులకు మాత్రమే ఫైనల్ నోటిఫికేషన్ అయిపోయింది. అంటే 264 చెరువులకు మాత్రమే FTL పరిధి నిర్ధారించబడినది. నథింగ్ బట్ 10%. ప్రిలిమినరీ నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు కూడా ఎవరైతే ఎఫెక్ట్ అవుతున్నారో చెరువు భాగం చెరువు ఉంటుంది, చెరువు భాగం భూమిని ఎఫెక్ట్ అవుతున్నటువంటి పట్టాదారులు ఎవరైనా ఉంటే కనీసం వాళ్ళకు నోటీస్ సర్వ్ చేయాలి. మాజీ మంత్రి శ్రీ గుడివాడ అమర్నాథ్ ప్రెస్ మీట్. వైఎస్ఆర్సీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రెస్ మీట్. విజయవాడ ప్రకాశం బ్యారేజీ బోట్లు ఢీకొన్న సంగతి తెలిసిందే. ఈ బోట్లకు వైసీపీ రంగులు ఉండడంతో దీని వెనుక వైసీపీ కుట్ర కోణం ఉందని అధికార పక్ష నేతలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ నేత మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పందిస్తూ ఆ పడవలు వైసీపీ నేతల వంటూ దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం అధికారంలో ఉందని, బోట్ల ఘటనపై దర్యాప్తు చేయించుకోవచ్చని చెప్పారు. ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే విజయవాడ విపత్తు సంభవించిందని అమర్నాథ్ విమర్శించారు. బుడమేరు కాల్వకు వరద వస్తోందని 20 గంటల ముందే తెలిసినా కూడా పట్టించుకోలేదని మండిపడ్డారు. DE చేసిన హెచ్చరికలను కూడా పట్టించుకోలేదని దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు పబ్లిసిటీ మీద ఉన్న శ్రద్ధ ప్రజల ప్రాణాలను కాపాడడంపై లేదని అన్నారు. మన దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించిన ప్రభుత్వం మరొకటి లేదని చెప్పారు. ఇక వరదల కారణంగా ప్రజలు మునిగిపోతారని తెలిసినా నిర్లక్ష్యం వహించారని అమర్నాథ్ మండిపడ్డారు. విజయవాడ వరద మరణాలన్నీ ప్రభుత్వం చేసిన హత్యలేనని అన్నారు. దీనికి చంద్రబాబు అధికారులు బాధ్యత వహించాలని చెప్పారు. గతంలో అల్లూరి జిల్లాలో వరదలు వచ్చినప్పుడు 250 గ్రామాల ప్రజలను తాము రక్షించామన్నారు. జేసీబీలపై చంద్రబాబు తిరగడం ప్రచారం కోసమేనని ఎద్దేవా చేశారు. నమస్కారం. గడిచినటువంటి 10 రోజులుగా విజయవాడని ముంచెత్తినటువంటి వరద, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి లక్షలాది కుటుంబాలు పడుతున్నటువంటి ఇబ్బందులు, అనేక మంది ప్రాణాలు కోల్పోయినటువంటి కుటుంబాలకు సంబంధించినటువంటి ఆర్తనాదాలు, ఇవన్నీ గడిచినటువంటి 10 రోజులుగా మనం రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. మొన్న వచ్చినటువంటి వరద తర్వాత అనేక ప్రాంతాల్లో పడుతున్నటువంటి వర్షాలు, దానివల్ల వస్తున్నటువంటి ఇబ్బందులు, ఇవన్నీ చూసిన తర్వాత అసలు ప్రభుత్వం ఏం చేస్తుంది, విజయవాడలో వచ్చినటువంటి వరదకు సంబంధించి వాళ్ళు వ్యవహరించినటువంటి తీరు చాలా బాధాకరం. దీన్ని తీవ్రంగా ప్రజలు వారు పడినటువంటి కష్టాన్ని, పడుతున్నటువంటి ఇబ్బందుల్ని ప్రపంచం ముందుకు తీసుకొస్తున్నటువంటి సందర్భంలో అసలు ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించింది అనేటువంటి దానికి ఇదంతా కూడా ఒక ఉదాహరణ అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. వాస్తవానికి సహజంగా ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు, విపత్తులు వచ్చినప్పుడు ప్రభుత్వానికి ముందుగానే ఉన్నటువంటి సమాచారం, ఆ సమాచారం ద్వారా ప్రజల్ని రక్షించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటాయి. కానీ ఇది ప్రకృతి సృష్టించినటువంటి వైపరీత్యం కాదు, ఈ ప్రభుత్వం సృష్టించినటువంటి వైపరీత్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ లేదా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు కానీ భావిస్తూ ఉన్నారు. అందుకనే మొన్న గౌరవ మా పార్టీ అధ్యక్షులు వారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది, ఇది ఈ ప్రభుత్వం సృష్టించినటువంటి వైపరీత్యం, ప్రభుత్వానికి ముందే తెలిసి స్పందించాల్సినటువంటి తీరులో స్పందించకుండా ప్రజల్ని గాలి వదిలేసి ఈరోజు 45 మంది ప్రాణాలను బలిగొలినటువంటి ఈ కార్యక్రమాన్ని తీవ్రంగా ఈ ప్రభుత్వాన్ని ఖండించాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరి మీద కూడా ఉంది. వారు చెప్పినటువంటి కొన్ని విషయాలు, ఎందుకంటే గడిచినటువంటి 10 రోజులుగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రాత్రనక పగలనక మధ్యాహ్నం అనక సంబంధం లేకుండా అనేక పత్రికా సమావేశాలు పెడతా ఉన్నారు. ఏ ఒక్క సందర్భంలో కూడా వారు మాకు ముందే తెలిసినా మేము దీన్ని సరైనటువంటి రీతిలో ఎందుకు మీరు స్పందించలేదంటే దానికి సమాధానం చెప్పేటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు లేరు.
ఎందుకంటే ఇటువంటి సంఘటనలు వచ్చినప్పుడు ఆయన పబ్లిసిటీకి దీన్ని వాడుకోవాలనేటువంటి ప్రయత్నం ఆయనలో ఎక్కువగా కనబడుతుంది తప్ప ప్రజలకు ఏదన్నా కష్టం వస్తే ఆ కష్టం నుంచి వారిని ఎలాగా గట్టెక్కించాలనేటువంటి కనీస ఆలోచన చేసేటువంటి స్థితిలో ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు లేరు. రోజులు గడుస్తూ ఉన్నటువంటి సందర్భంలో రోజుకు ఒక కొత్త విషయం బయటపడతా ఉంది. జరిగినటువంటి ఈ వైపరీత్యం, దీనికి గల కారణాలు, దీంట్లో ప్రభుత్వం ఏ రకంగా స్పందించింది, ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించింది, ప్రజల మీద ప్రజల తాలూకా బాగోగుల గురించి కనీసం ఆలోచన చేయకుండా ఎలాగా చేసింది అనేటువంటిది రోజుకు కొత్త విషయాలు బయటపడతా ఉన్నాయి. సహజంగా మేజర్ లాస్ ఈ ఇన్సిడెంట్లో బుడమేరు సంబంధించినటువంటి ఛానళ్ళు వచ్చి బంగ్లాదేశ్ తో 2 టెస్టులు సిరీస్ లో భాగంగా ఈ నెల 19 నుంచి జరిగే తొలి టెస్ట్ కు టీమిండియాను ఎంపిక చేశారు. 15 మందితో కూడిన జట్టు వివరాలను బీసీసీఐ నేడు వెల్లడించింది. కెప్టెన్ గా రోహిత్ శర్మ కొనసాగుతున్నాడు. దేశవాళీ పోటీలో విశేషంగా రాణిస్తున్న ఫాస్ట్ బౌలర్ ఆకాశ్ దీపక్ టీమిండియాలో స్థానం లభించింది. డాషింగ్ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ మరోసారి టీమిండియా టెస్ట్ జట్టుకు ఎంపికయ్యాడు. వైస్ కెప్టెన్ గా జస్ప్రీత్ బుమ్రా కొనసాగుతున్నాడు. వికెట్ కీపర్లుగా రిషబ్ పంత్, ధ్రువ్ జ్యువెలర్స్ జట్టులో స్థానం లభించింది. లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ యష్ దయాల్ తొలిసారిగా టీమిండియాకు ఎంపిక కావడం విశేషం. కాగా ఈ సిరీస్ లో తొలి టెస్ట్ చెన్నైలో జరగనుండగా రెండో టెస్ట్ కాన్పూర్ లో జరగనుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కె లక్ష్మణ్ ప్రెస్ మీట్. తెలంగాణ బీజేపీ. మెదక్ జిల్లాలోని ఏడుపాయల వనదుర్గ భవానీ ఆలయం జల దిగ్బంధంలో చిక్కుకుంది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్స్ టెక్నాలజీ ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ప్రజాకవి శ్రీ కాళోజీ నారాయణరావు జయంతి వేడుకలు తెలంగాణ భవన్. ఇవి రోజు బులెటిన్ లో అప్డేట్స్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.